ఇది కూడా ఒక సింపుల్ ఫార్మ్ ఆఫ్ సార్టింగ్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. మిగిలిన సార్టింగ్ చూసారు కాబట్టి ఇది కూడా ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు మీరు. సో బేసిక్గా ఏంటంటే ఉన్న లిస్ట్లో ఉన్న 0th ఎలిమెంట్, ఓకే, మన దగ్గర ఉన్న లిస్ట్ 0th ఎలిమెంట్ ని ఒక వేరియబుల్ కింద అనుకుంటాం, కంపేర్ అనుకుంటాం. ఓకే, ఒక వేరియబుల్ లో తీసుకుందాం. తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ఒక సబ్ లిస్ట్ గా క్రియేట్ చేసుకుంటామంటే ఉన్న లిస్ట్ లోనే ఒక సబ్ లిస్ట్ లా అనుకుని రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తాం. ఓకే, 2, 3 కంపేర్ చేసి దాన్ని బట్టి ఇఫ్ 2 is less than 3 స్వాప్ అని చెప్పి మనం మారుస్తాం అనమాట. ఓకే, ఇది చెక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్, సో ఈ సబ్ లిస్ట్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ విల్ కంపేర్ అగైన్ 3 ఈస్ గ్రేటర్ దాన్ 6. సో ఇది ఈ సార్టింగ్ ఆర్డర్ బాగానే ఉంది కాబట్టి వి విల్ కంటిన్యూ అనమాట. మన ఐటరేషన్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ ఐటరేషన్ లో సబ్ లిస్ట్ పెరుగుతుంది. సో 6 and 5, సో 5 is less than 6 కాబట్టి వి విల్ స్వాప్. అంటే స్వాప్ అంటే 5 ముందరకు వచ్చి 6 వెళ్తుంది. ఓకే, తర్వాత వి విల్ కంటిన్యూ. సో 6 and 9 కూడా ఆర్డర్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ ఇటరేషన్ లో చూసినట్లయితే రైట్ 9 and 8 ఉన్నాయండి. 9 is greater than 8 కాబట్టి 9 అనేది సార్ట్ అయి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇది చూసినట్టుగైతే మనకి ఒక సార్టెడ్ లిస్ట్ వస్తుంది. సో ఇలా సబ్ లిస్ట్ చేసుకుని నెంబర్స్ ని కంపేర్ చేసుకుని స్వాప్ చేసుకుంటూ ఇలా ఐటరేషన్స్ రన్ అవుతుంది. ఒకవేళ మనకి ఎక్కడైనా మధ్యలో ఇంకెక్కడైనా వేరే ఉంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటరేషన్ కంప్లీట్ అయ్యాక మనకి 8 and 6 ఉంది అనుకోండి. సో సెకండ్ లూప్ లో వచ్చినప్పుడు, సెకండ్ ఐటరేషన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ కంపారిజన్ జరిగి ఈ వాల్యూస్ అన్ని సార్ట్ అవుతాయి అనమాట. ఇది మీకు కోడ్ లో చూపిస్తాను. కోడింగ్కి వెళ్ళిపోదామండి. సో యాజ్ ఆల్వేస్ ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ అండర్స్కోర్ ఉన్నాం, అన్సార్టెడ్ వాల్యూస్ ఇది. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ అండి, ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ డిఫైన్ అనే ఫంక్షన్ ఇద్దాం. డిఫైన్ ఇన్సర్షన్ అండర్స్కోర్ సార్ట్. రైట్, దీనికి ఇన్పుట్ గా ఏం కావాలంటే ఒక సీక్వెన్స్ కావాలి. సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అన్సార్టెడ్ నెంబర్స్ ఇన్పుట్ గా కావాలి. దీనికి తీసుకుని సార్టెడ్ లిస్ట్ ని అవుట్పుట్ గా ఇస్తుంది. దీంట్లో ఏమంటామంటే మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏమనుకున్నాం, ఫస్ట్ మనం ఫస్ట్ ఐటమ్ ని మనం 0th ఇండెక్స్ లో కంపేర్ అనే వేరియబుల్ లో తీసుకుంటాం కాబట్టి మనకి ఈ 0th ఎలిమెంట్ కాదు, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ లిస్ట్ ని లూప్ చేయాలి మనం. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 అంటామండి. నార్మల్ గా 0 నుంచి తీసుకుంటాం, బట్ ఈ కంపేర్ అనే వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి 1 to లెంత్ ఆఫ్ సీక్వెన్స్. రైట్, ఇక్కడ -1 అనట్లేదు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ లూప్ మొత్తం వెళ్ళి ఏమంటున్నామండి, ఫస్ట్ విల్ సే సీక్వెన్స్ ఆర్ కంపేర్ is equal to sequence of, నెక్స్ట్ ఏమంటామండి దీని లోపల ఇంకొక లూప్ వైల్ లూప్ రాసుకోవాలి. వైల్ సీక్వెన్స్ ఆఫ్ I -1. ఓకే, వైల్ సీక్వెన్స్ ఆఫ్ I -1 is greater than compare. ఓకే, అండ్ I greater than 0. ఈ I greater than 0 ఎందుకంటున్నాం అండి, మనకి తెలిసి లిస్ట్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మనకి -1 వస్తే ఆ లిస్ట్ ని రైట్ సైడ్ లాస్ట్ ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ సినారియోని ఎక్స్క్లూడ్ చేయడానికి I greater than 0 అనే కండిషన్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, వైల్ సీక్వెన్స్ ఆఫ్ I -1 greater than 0 greater than compare అండ్ I greater than 0 ఏమంటున్నామండి, ఈ కండిషన్ మ్యాచ్ అయితే ఏం చేయాలి, మనం స్వాప్ చేయాలి నెంబర్స్ ని. స్వాప్ ఎలా చేస్తామండి, సీక్వెన్స్ ఆఫ్ I, ఓకే, కరెంట్ వాల్యూ అండ్ సీక్వెన్స్ ఆఫ్ I -1, రైట్, దాన్ని ముందర వాల్యూ is equal to sequence of I -1, సీక్వెన్స్. ఇది మనం చూసామండి. A is equal to A, B అనే వాల్యూస్ స్వాప్ చేయాలంటే పైథాన్లో డైరెక్ట్ గా టెంపరీ వేరియబుల్ లేకుండా మనం ఈజీగా A, B is equal to B, A అంటే ఈ వేరియబుల్స్ ని స్వాప్ అయిపోతాయి. ఓకే, ఇది చేసాము. ఇది చేశాక I ని మనం డిక్రిమెంట్ చేయాలండి. I is equal to I -1. ఓకే, సో దిస్ కంప్లీట్స్ అవర్ లూప్. దీని బయట మనం రిటర్న్ చేస్తామండి. వాట్ డు వి రిటర్న్, వి రిటర్న్ ద సీక్వెన్స్ అనమాట. ఓకే, సో ఫంక్షన్ ని కాల్ చేసి చూద్దామండి. ప్రింట్ ఇన్సర్షన్ అండర్స్కోర్ సార్ట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ నమ్. చూసారా, మనం ఇచ్చిన లిస్ట్ కాస్త సార్ట్ అయ్యి అసెండింగ్ ఆర్డర్ లో మనకి విషయం ఎలిమెంట్స్ అన్ని వచ్చేసాయి. ఒకసారి క్విక్ గా మళ్ళీ ఇంకోసారి వాక్ త్రూ చేస్తానండి. మనం ఏం లేదు, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 to లెంత్ ఆఫ్ సీక్వెన్స్ అని
తీసుకున్నాము. ఇందాక కంపేర్ సీక్వెన్స్ ఆఫ్ I0 అని చెప్పాను. సారీ, అది 0 కాదండి, I1, ఎందుకంటే మనం I1 నుంచి తీసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఎలిమెంట్ ని కంపేర్ చేయడానికి తీసుకుంటున్నాము. ఈ ఎలిమెంట్ ని కంపేర్ చేయడానికి ఈ సబ్ లిస్ట్ లోకి తీసుకొస్తున్నాం మనం. వైల్ సీక్వెన్స్ ఆఫ్ I-1 సీక్వెన్స్ ఆఫ్ I-1 అంటే ఇట్ బికమ్ సీక్వెన్స్ ఆఫ్ 0. సీక్వెన్స్ ఆఫ్ 0 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అండి, రైట్. అది సీక్వెన్స్ ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ కంపేర్. ఇది దీనికంటే గ్రేటర్ అయితే ఏమంటున్నామండి, అండ్ I గ్రేటర్ దెన్ 0. ఎందుకంటే I ఒకవేళ లెస్ దెన్ 0 అయితే లిస్ట్ మనం ఈ ఎండ్ నుంచి యాక్సెస్ చేసే మెథడ్ కూడా ఉంది కాబట్టి, రైట్. లిస్ట్ లో మనం -1 లిస్ట్ ఆఫ్ -1 అనుకోండి, ఈ లిస్ట్ కి ఇట్ విల్ పిక్ 9 కదా. సో ఆ కండిషన్ అవాయిడ్ చేయడానికి I గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్న కండిషన్. ఇది కనుక గ్రేటర్ దెన్ అయితే ఈ పొజిషన్స్ రెండింటిని స్వాప్ చేస్తామండి. 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 ఉంటే 2 and 3 గా స్వాప్ చేసేవాళ్ళం. ఓకే, చేసి ఐని డిక్రిమెంట్ చేస్తున్నామండి. ఇది కంటిన్యూస్ గా రన్ అవుతుంది అంటిల్ వి రీచ్ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ద సీక్వెన్స్ అనమాట. ఓకేనా, ఇది మనకి సార్ట్ చేసి వచ్చింది. ఒకవేళ మనకి ఎలా ఈ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ప్రతి ఇటరేషన్ లో ఎలా చేంజ్ అవుతుందంటే మనం సింపుల్ గా చూసుకోవచ్చు అండి. ప్రింట్ సీక్వెన్స్ అనేది లూప్ లోపల కనుక మనం ఇస్తే రిటర్న్ బదులు రన్ చేస్తే ఒక్కొక్క స్టెప్ లో ఇది ఎలా చేస్తుంది అనేది స్టార్ట్ అవుతుంది. క్విక్గా చూద్దామండి. ఇక్కడ 99, 33, 222, 6, 12, 11, 23, 5, 4, 7, 2, 0 ఉందండి. చూడండి, ఫస్ట్ కంపేర్ చేసుకుంది 99 33తో, రైట్. సబ్ లిస్ట్ క్రియేట్ అయింది. 33 ఇస్ లెస్ దెన్ 99 కాబట్టి 33 మూవ్ అయిపోయిందండి. నెక్స్ట్ 99, 222 ఇవి రెండు కంపేర్ చేసుకున్నాయి. సో ఇవి రెండు కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళిపోయామండి. ఏంటి, 222 ఇస్ కంపేరింగ్ విత్ 6. ఓకే, 6 ఇస్ లెస్ కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ లో 6 మూవ్ అయిందండి ఒక పొజిషన్ కి. మిగిలిన లిస్ట్ ఏం చేంజ్ అవ్వదు, అలాగే జస్ట్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో చూస్తే 6 and 99 కంపేర్ అవుతుంది. ఎందుకంటే 6 ఇక్కడ ఐడెంటిఫై చేశాం కదా, 6 ఇస్ లెస్ అని. సో 6 ఈ ముందర సబ్ లిస్ట్ తో కంపేర్ చేసుకుంటాం మనం. ఓకే, 6 ఇస్ లెస్ దెన్ 99, సో స్వాప్ చేస్తున్నాం మనం. 6 ఇస్ లెస్ దెన్ 33 మళ్ళీ స్వాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆర్డర్ లో మళ్ళీ చూసుకుంటే 6, 33, 99, 222 ఇక్కడ వరకు ఆర్డర్ అంతా సీక్వెన్స్ లోనే ఉంది, కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంది. నెక్స్ట్ దీంతో కంపేర్ చేస్తామండి 12 కంపేర్ టు 222. 12 తక్కువ కాబట్టి ఇవి రెండు స్వాప్ అవుతాయి. సో ఆన్ అండ్ సో ఫోర్త్ అలా కంటిన్యూస్ గా వెళ్ళి ఉన్న వాల్యూస్ అన్ని కంపేర్ అయ్యేంత వరకు లాస్ట్ వరకు ఐటరేషన్స్ అన్ని జరిగి, రైట్, వి ఫైనల్లీ హ్యావ్ అ సార్టెడ్ లిస్ట్ అనమాట. ఇది ఇన్సర్షన్ సార్ట్ అండి. ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి.